నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' వెండితెర ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మరో మంచి సినిమా గురించి మీతో ముచ్చటించడానికి నేనొచ్చాను. ఆ సినిమా పేరేంటంటే 'త్రివేణి ప్రొడక్షన్స్' బ్యానర్ మీద చాలా కాలం క్రితం అంటే 1972లో నిర్మించిన ఈ చిత్రం పేరు 'బడిపంతులు'. బడిపంతులు అనగానే మీకు కొన్ని పాటలు గుర్తొస్తాయి, కొన్ని మాటలు గుర్తొస్తాయి. దీనికి నిర్మాత పేర్రాజు గారని, ఆయన ఈ త్రివేణి ప్రొడక్షన్స్ అధినేత. దర్శకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారు. పిసి రెడ్డి గారి పేరుతో చాలా చాలా సినిమాలు తీశారు కదా, ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ రెడ్డి గారు. మాటలు డివి నరసరాజు గారు. పాటలు ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి, నారాయణ రెడ్డి గారితో కూడా ఓ పాట రాయించారు. సంగీతం మామ కేవి మహాదేవన్ గారు అద్భుతమైన బాణీలు ఈ సినిమా కోసం చేశారు. ఇక ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ, ఎస్పి బాలు గారు కూడా ఈ సినిమాలో పాటలు పాడారు. ప్రధాన తారాగణం విషయంలోకి వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు, అంజలీదేవి గారు, కృష్ణరాజు గారు, రామకృష్ణ, జగ్గయ్య, నాగభూషణం, అల్లు రామలింగయ్య గారు, రాజబాబు గారు, మిక్కిలినేని గారు, రావి కొండలరావు గారు, సూర్యకాంతం గారు, పద్మిని గారు, విజయలలిత గారు, అలాగే రాధాకుమారి గారు, మన రావికొండరావు గారు మిస్సెస్, వీరందరితో పాటు బేబీ శ్రీదేవి, మాస్టర్ ఆదినారాయణ, వీళ్ళు కూడా చిన్నపిల్లల క్యారెక్టర్లు వేశారు. వాళ్ళు కూడా చాలా అద్భుతమైన పాత్రలు పోషించినట్టు అయింది ఈ సినిమాలో. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలను మీతో మాట్లాడటానికి నేను ఉన్నాను ఇక్కడ. వాటిల్లో మొదటిది, ఈ సినిమాకి మాతృక మరాఠీలో వచ్చిన ఒక స్కూల్ మాస్టర్ అని ఒక నవల్ అనమాట. అది ఆ నవల్ పేరుతో మొట్టమొదట కన్నడలో తీశారు. కన్నడలో ఆయన పుట్టన్న గారు ఉన్నారు కదా, ఫేమస్ డైరెక్టర్, ఆయన తీశారు. దాంట్లో బిఆర్ పంతులు గారు, ఎన్టీ రామారావు గారి పాత్ర వేశారు. సో ఆ సినిమా చూసిన తర్వాత ఈ పేర్రాజు గారికి దీన్ని మనం తీస్తే ఎలా ఉంటుంది అనిపించి ఆ సినిమాని ఇక్కడ తీసుకున్నారు. 1962లో అంటే ఈ సినిమా తీసే నాటికి 10 ఏళ్ల ముందు ఎన్టీఆర్ ఒక పూర్తి స్థాయి వృద్ధుడి పాత్ర వేశారు కదా, భీష్మ. ఆ సినిమా తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు గ్యాప్ తర్వాత ఈ సినిమా, అది 62లో తీస్తే ఇది 72లో తీశారు. దీంట్లో కూడా పూర్తి స్థాయి వృద్ధుని పాత్ర వేశారు. అప్పటికి ఇంకా ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్లో ఉన్నారు, యంగ్ టాలెంటెడ్ హీరోగా ఉన్నాయన ఒకసారి వృద్ధుని పాత్ర వేయటం ఏంటంటే, ఈ పాత్రలో ఉదాత్తత, భావోద్వేగం అలాంటిది. అందుకే ఖచ్చితంగా ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది. పైగా కన్నడంలో ఆల్రెడీ పంతులు గారు, బిఆర్ పంతులు గారు కూడా మంచి పేరున్నాయన, ఆయన చేశారు కనుక ఆ పాత్రను యథాతథంగా ఇక్కడ ఎన్టీఆర్ గారు అయితే న్యాయం చేయగలరని చెప్పి ఆ సినిమా చేశారు. సో కథ మంచిది కావడం చేత దీన్ని తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో తీసినప్పుడు ఎన్టీఆర్ పాత్ర శివాజీ గణేశన్, అలాగే అంజలీదేవి గారి పాత్ర మన సరోజాదేవి గారు వేశారు. విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయుల తాలూకు నడవడిక, ఉపాధ్యాయుల తాలూకు బోధన ఎంతవరకు పనిచేస్తుంది, వాళ్ళని ఎంతగా తీర్చిదిద్దుతుంది అనే ఒక ప్రధానమైన కథాంశంగా చాలామంది ఉపాధ్యాయుకునే ఒక బ్యాడ్ ఏంటంటే, వాళ్ళు సమాజానికి లేకపోతే వాళ్ళ దగ్గర చదువుతున్న విద్యార్థుల జీవితాలు బాగు చేయడానికి వాళ్ళు సమయాన్ని అంతా వెచ్చిస్తారు. కానీ సొంత ఇంట్లో మాత్రం కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల మీద దృష్టి అంతగా సారించలేరు. ఎందుకంటే అది స్వార్థమైపోతుందనే ఒక దీనివల్ల అపోహ వల్ల వాళ్ళు కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఏమో మొత్తానికి ఈ బడిపంతుల కుటుంబంలో చాలా కష్టాలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది కథ చెప్పాను కదా, సో మీరు చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఇక ఆత్రేయ గారు అయితే ఇలాంటి సినిమాకి అద్భుతంగా రాస్తారని చెప్పి ఆయనకి అడ్వాన్స్ ఇచ్చారు పేర్రాజు గారు. 2 నెలలు గడిచిపోయింది, మాటలు రాయట్లేదు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగితే రాస్తానండి అని చెప్తున్నారు. ఆత్రేయ గారికి ఆత్రేయ గారి మీద ఒక అపప్రదం తెలుసు కదా, రాయక నిర్మాతల్ని, రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తారు అని. రాయకుండా పెండింగ్ పెట్టారు, నిర్మాతలు ఏడుస్తారట. ఆయన డైలాగులు రాస్తే ప్రేక్షకులు ఏడుస్తారట. సో ఆ అపవాదం ఉంది ఆయన మీద. సో ఆయన్ని చాలాసార్లు టచ్ చేసి, ఏంటి సార్ లేట్ అయిపోతుంది, పెద్ద ఆయన ఆల్రెడీ మాకు డేట్స్ ఇచ్చారు అని చెప్పి పేర్రాజు గారు పదే అడుగుతుంటే, వాయిదాలు వేస్తూ ఉంటే తట్టుకోలేక పేర్రాజు గారు వెళ్ళి ఎన్టీఆర్ గారితో చెప్పారట, సార్ ఇలాగా 2-3 సార్లు మీరేమో డేట్లు ఇచ్చారో, ఆయన ఏమో డైలాగులు రాయట్లేదు అని చెప్పారట. చెప్తే
సరే లాస్ట్ ఛాన్స్ ఇద్దామని చెప్తే ఈలోపే ఆత్రేయ గారికి ఆ విషయం తెలిసిపోయిందట. తెలిసి ఎన్టీఆర్‌కి తానే స్వయంగా ఫోన్ చేసి, "ఇంక 15 రోజులు సార్, ఎగ్జాక్ట్‌లీ 15 డేస్‌కి 2 వారాల్లో మీకు డైలాగులు మొత్తం కలిపి రాసి ఇచ్చేస్తాను" అని చెప్పి హామీ ఇచ్చారట. అప్పుడు ఎన్టీఆర్ గారు పేర్రాజు గారిని పిలిచి, "ఏం ప్రాబ్లం లేదు, పెద్దాయన రాస్తానంటున్నాడులే, ఏం పర్లేదులే" అని చెప్పేసారట. 2 నెలలు 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయింది. అయినా సరే మళ్ళీ డైలాగులు రాయట్లేదట. ఇదేంట్రా బాబు అనుకుని అప్పుడు డివి నరసరాజు గారు, అప్పట్లో ఆయన కూడా చాలా బాగా రాస్తున్నారు. సో ఆయన్ని సంప్రదించారంట పేర్రాజు గారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారు కూడా చెప్పారట. మరి ఇంకేం చేద్దాం, పెద్దాయన మరి ఆయన కుదరట్లేదనుకుంటా, మాట్లాడ ఈయనైనా పర్లేదులే అని చెప్పి మళ్ళా చెప్పారట. డివి నరసరాజు గారికి వెళ్ళి కథ విషయం చెప్పగానే, "ఆ కథ నేను చూశాను, బాగానే ఉంటుంది కాకుంటే" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారట. ఆ అనుమానం ఏంటి అంటే, ఆయన అప్పటికే 2, 3 సినిమాల్లో బాగా బిజీగా ఉన్నారట. నాకు ఒక 4 నెలలు టైం కావాలి అని అడిగారట. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒకసారి డేట్లు ఇచ్చారు, అది మిస్ అయిపోయింది. మళ్ళీ డేట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ పెండింగ్ అంటే ఎలాగా అనుకుని తర్జన పడుతున్న సమయంలో ఎన్టీఆర్ గారే, డివి నరసరాజు గారు కదా, ఓకే బాగానే పర్లేదులే మనం వెయిట్ చేద్దామని చెప్పి ఆయన అప్పుడు వేరే సినిమాను ఒప్పుకొని ఆ సినిమా పూర్తి చేశారట. డివి నరసరాజు గారు ఆ విధంగా ఈ సినిమాలోకి వచ్చి బడిపంతులు లాంటి సినిమాలో భావోద్వేగము, రకరకాల పార్శ్వాలు ఉన్న డైలాగుల్ని ఆయన రాయగలిగారు. ఆ సినిమా లేట్ అవటం ఒక విధంగా మంచిదే అయింది అని చెప్పి ఆ తర్వాత రోజుల్లో పీసీ రెడ్డి గారు చెప్పారు. పీసీ రెడ్డి గారికి నిజంగా అయితే ఇది 3వ సినిమా. అప్పటికే 2 సినిమాలు తీశారు కానీ అవి అంత గొప్ప సినిమాలు ఏం కాదు. బట్ ఎన్టీఆర్తో ఏకంగా ఆయనకు డ్రీమ్ ఉండేదట, ఎప్పటికైనా ఎన్టీఆర్తో ఒక సినిమా తీయగలనా అని అనుకునేవారట. ఇలా అవకాశం వచ్చేసరికి పొంగిపోయారట. పొంగిపోతే ఈ డివి నరసరాజు గారు అనగానే ఆయనతో కూడా మాట్లాడారట. డివి నరసరాజా, ఈయన ఎవరు, పీసీ రెడ్డా? పీసీ రెడ్డి చాలా కుర్రాడు కదా అన్నారంటే డివి నరసరాజు గారు, కానీ చాలా చలాకీ ఉన్నాడండి అని చెప్పి ఆయనకి హామీ ఇచ్చి మొత్తానికి డైలాగులు ఆయనతో రాయించారు. ఎన్టీఆర్ కూడా ఇంక పీసీ రెడ్డి చిన్నపిల్లాడు, ఆయన ఏం చేస్తాడు లాంటి అవేం లేదు. ఎన్టీఆర్ అంటే డైరెక్టర్స్ యాక్టర్ అంటారు ఎన్టీఆర్ని. ఎవరు డైరెక్టర్ ఉన్నా సరే ఆయన డైరెక్టర్గానే చూస్తారు తప్ప చిన్నవాడా పెద్దవాడా అని చూసే అది ఆయనకి లేదు ఎన్టీఆర్కి. అందుకే ఆ విషయం మాత్రం పీసీ రెడ్డి గారు అనుకున్నారంట. నాకేమో ఎన్టీఆర్ గారితో చేయాలనే ఒక పెద్ద స్వప్నం నాది. ఆ స్వప్నం ఇంత తొందరగా ఫలిస్తుంది నేను అనుకోలేదు. అంత పెద్ద ఆయనకి ఇంత ఉదాత్తమైన పాత్రకి డైరెక్ట్ చేయటం అంటే ఇది పెద్ద సవాలే అని చెప్పి ఆయన బిడియంగా ఉన్నారట. ఫస్ట్ డే షూట్కి వచ్చిన తర్వాత భయపడుతూనే ఎన్టీఆర్తో మాట్లాడుతున్నారంట ఆయన. 2 సీన్లు అయిపోయినాయంట. 2 సీన్లు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ రెస్ట్ కూర్చున్నప్పుడు పీసీ రెడ్డిని పిలిచారట. పీసీ రెడ్డి గారికి భయం పట్టుకుందంట. ఏంటి డైరెక్షను, నువ్వు ఎలాంటి సినిమాలు తీసేటప్పుడు నువ్వు ఎవరైనా జూనియర్లను పెట్టుకుని చేయాలి, నాతో ఎందుకు చేస్తావు అని అంటారేమో అని చెప్పి ఆయన లోపల కుమిలిపోతూ భయపడిపోతున్నాడట. భయపడిపోతుంటే పిలిచి కూర్చోన్నారట. కూర్చోవయ్యా డైరెక్టర్, కూర్చోవయ్యా అని చెప్పి ఆయన భుజం మీద చేసి, నీలో బిడియాన్ని నేను గమనించాను, ఇది నేనేదో సీనియర్ మోస్ట్ హీరోని అని చెప్పి నువ్వేదో జూనియర్ అని చెప్పి భయపడుతున్నట్టున్నావు, అలాంటిది ఏం లేదు. నేను ఇప్పుడు ఎన్టీఆర్ని కాదు, బడిపంతులు రాఘవరావు మాస్టర్ని, నువ్వు డైరెక్టర్వి అని చెప్పి ఆయనకి భుజం తట్టి, చూసారా ఎంత గొప్ప నటులైనా తన తాలూకు జూనియర్ టెక్నీషియన్ దాసనారాయణ గారు పెద్ద ఆయన ఎక్కడున్నారు ఆయన అంటూ ఉండేవారు, డైరెక్టర్ ఇది ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని. కరెక్ట్, అది డైరెక్టర్ చిన్న పెద్ద అనేది కాదు అక్కడ ముఖ్యం. డైరెక్టర్ అనేవాడికి ఒక దృష్టి ఉంటుంది, ఒక కోణం. ఆ దృష్టికోణంలోంచి ఆ సినిమాని చూస్తాడు ఆయన. అందువల్ల వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అనే ఒక భావంతో కుర్రాడైనా సరే ఆయన్ని పిలిచి భుజం మీద చెయ్యి వేసి మరీ మాట్లాడి, ఏం పర్లేదు అంటే అప్పటి నుంచి ఆయన ఇక ధైర్యంగా చేయటం మొదలుపెట్టారట. మొదలుపెట్టి సినిమాని కంప్లీట్ చేశారు. సినిమా పూర్తయిపోయింది. ఆ సినిమా పూర్తయిన తర్వాత నాన్నగారు, ఎన్టీఆర్ గారు నాన్నగారు లక్ష్మయ్య గారిని పిలిచి ఆ సినిమా చూపించాలనుకున్నారు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వృద్ధుడి క్యారెక్టర్ వేశారు కదా. భీష్మ అయితే ఓకే, భీష్మ అయితే అది పౌరాణిక పాత్ర కనుక అందులో పురాణ గాథకు సంబంధించిన పాత్రకే ఓకే అనుకుంటారు. కానీ సాంఘిక చిత్రంలో వృద్ధుడి పాత్ర వేయటం అంటే ఏదో నాటకాల్లాగా ఉంటుంది అనుకుని చాలామంది అనుకుంటారు కదా. దానికి సాహసించి దీంట్లో ఉన్న గొప్పతనాన్ని నిజంగానే ఆ చేంజ్ ఓవర్ కనుక చూస్తే మనం బడిపంతుల సినిమాలో
ఎన్టీ రామారావు గారు పలికిన ఆ మాడ్యులేషన్ తన పాత పద్ధతి కాకుండా కొత్తగా ఎన్టీఆర్ని మనం దాంట్లో చూస్తాం. ఆ పాత్రలో ఆయన పూర్తిగా పరకాయ ప్రవేశం చేశారా అన్నంత గొప్పగా ఆ పాత్ర వేశారు ఆయన. అందుకనే తండ్రి సర్టిఫికేట్ ఎలా ఉంటుందని చెప్పి ఆయన పిలిచి చూయించారంట. చూస్తే పక్కనే కూర్చుని ఉంటే భుజం మీద చెయ్యేసి బాగా నొక్కి గట్టిగా, నాన్న నువ్వే డైరెక్ట్ చేసావా ఇది అన్నాడట ఆయన, పెద్ద ఆయన. అంటే లేదు నాన్న, లేదు వేరే ఆయన చేశాడు. వేరే ఆయన చేశాడా? వేరే ఆయన చేస్తే నువ్వు ఇంత బాగా చేసావా అని చెప్పి ఆయన అని ఎవరు చేశారంటే అప్పుడు పీసీ రెడ్డిని పిలిపించారంట. ఈ ఇతనే డైరెక్టర్ అని చెప్పారంట. చెప్తే ఆయన అన్నారట, లక్ష్మి గారు, ఈ కుర్రోడు ఇంత గొప్ప సినిమా ఎలా తీశాడు అంటే, నాన్న ఏ పుట్టలో ఏ పావుందో తెలియదు కదా, ఆయన ఇవాళ వచ్చారు అని చెప్తే ఆయన దగ్గరికి పిలిచి బాగా చేసావా అని చెప్పి తల మీద చేసి నీకు ఇంకా మొత్తం భవిష్యత్ అంతా చాలా బాగుంటుంది అని చెప్పారంట. అదే ప్రేరణతో పి చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ పీసీ రెడ్డి గారు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. చాలా ఆయన టచ్ చేయని పార్శ్వం లేదు, జోనర్ లేదు. అలాగే ఆయనతో చేయని హీరోలు లేరు. అంత బాగా సినిమాలు చేశారు పీసీ రెడ్డి గారు ఆ తర్వాత కాలంలో. ఇక ఎన్టీఆర్ తరసన భార్యగా నటించిన ఆవిడ కూడా అంజలిదేవి గారు మరి ఇదేం కాదు, అప్పట్లో యంగ్ హీరోయిన్ ఆవిడ కూడా పరకాయ ప్రవేశం చేసినట్టు ముసలి వృద్ధురాలి భార్య, పైగా బడిపంతులు గారి భార్య అంటే చాలా అణకుమ. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పంతులు గారి భార్యను కూడా పంతులమ్మ అంటారు. ఆవిడ పంతులమ్మగా పనిచేయని అవసరంలా టీచరమ్మ అంటారు, అంటే టీచర్ గారి భార్య అని అర్థం. సో అలాంటి గౌరవాన్ని పొందే పాత్ర కనుక ఆ పాత్రను చాలా జాగ్రత్తగా, వెరీ కీన్ అంటాం కదా, ఆవిడ చేసిన తీరు కనుక చూస్తే అద్భుతంగా ఉంటుంది. అప్పటిదాకా హీరోలాగా చేస్తూ వచ్చిన కృష్ణరాజు గారు దీంట్లో ఆ విలన్ అని మనం అనం, కానీ ఆ షేడ్స్ ఉన్నాయి, నెగిటివ్ షేడ్స్. మెయిన్ విలన్ ఈ సినిమాలో నాగభూషణం గారు విలన్గా వేశారు. బట్ ఈయన కృష్ణరాజు గారు కూడా నెగిటివ్ రోల్, అది అంటే పూర్తిగా హీరోయిక్ ఇది షేడ్స్ ఉండవు దాంట్లో. సో ఆయన కూడా అంత బాగా చేశారు. ఇక అన్నిటికంటే ప్రధానమైనది ఈ సినిమాలో బడిపంతులు భార్యకు ఎంత ప్రాధాన్యత ఉందో, వాళ్ళ మనవరాలు పాత్ర వేసిన ఆవిడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మనం ఇందాక తారాగణం మాట్లాడినప్పుడు చెప్పాం కదా, బేబీ శ్రీదేవి అని. ఆ బేబీ శ్రీదేవి ఎవరో కాదు, ఆ తర్వాత కాలంలో బ్యూటీ క్వీన్గా వెలిగిపోయిన మన శ్రీదేవి. దురదృష్టవశాత్తు ఆవిడ కాలం చేశారు, కానీ బట్ ఉన్నంతకాలం రాణిలాగా వెలిగిపోయారు. ఇటు సౌత్ ఇండియా, టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ అన్ని చోట్ల ఆవిడ అద్భుతమైన పాత్రలు వేసి పండించగలిగారు. ఆవిడికి నాంది ఈ సినిమాలోనే పడింది, బేబీ శ్రీదేవి. సో ఆ సినిమా బేబీ శ్రీదేవి పాత్ర వేసిన శ్రీదేవి ఎన్టీఆర్ మనవరాలుగా ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా? పొలమ్మి తిక్కరగింది అలాంటి పాటలు ఉంటాయి కదా, అలాంటి పాటలకు ఆవిడ చేస్తానని చెప్పి ఆవిడ చేస్తారని ఎవరైనా అనుకున్నారా? ఎన్టీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు అప్పట్లో. ఫుల్ బెల్ బాటమ్ ప్యాంట్లు, పెద్ద పెద్ద కాలర్లు వేసుకుని చేశారు కదా సినిమాలన్నీ. ఆ సినిమాల్లో శ్రీదేవి గారు హీరోయిన్గా చేయటం, ఒకప్పటి మనవరాలు తర్వాత తన సరసన హీరోయిన్గా రావటం అనేది ఎన్టీఆర్ గారికి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందో, శ్రీదేవి గారికి అంత భయాన్ని అంత గౌరవాన్ని కల్పించింది. మనం కూడా శ్రీదేవిని ఆ పాత్రలోనూ అంగీకరించాం. ఆ తర్వాత వేసిన ఈ బబ్లీ పాత్రలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఆవిడ అక్కినేశ్వరరావు గారు కూడా ఒక సినిమాలో కూతురుగా వేసింది ఆవిడ. అలాంటి ఆవిడ అక్కినేశ్వరరావు గారితో ప్రేమాభిషేకం లాంటి సినిమాలు కనుక మనం చూస్తే దాన్ని అంటారు కదా ఇరగదీసింది అని, అలా చేసిన ఆవిడ శ్రీదేవి, బేబీ శ్రీదేవి. ఆవిడ గురించి కొంచెం మనం ఎక్కువగానే మాట్లాడాలి, ఎందుకంటే ఆ చేంజ్ ఓవరు ఏ హీరో అయితే, ఏ పెద్ద ఆయనతో అయితే మనవరాలుగా చేసిన ఆవిడ, పోనీ కూతురుగా అంటే అది వేరే, మనవరాలు అంటే 2 జనరేషన్ తర్వాత ఆవిడ చేసిన వెంటనే ఆవిడతో కొంతకాలానికి ఆయనతో హీరోయిన్గా చేయటం అంటే అది ఒక ఇదిగా అప్పట్లో చాలా దీనిగా చెప్పుకునేవాళ్ళు. ఇంకా ఈ సినిమాలో ఈ మన శ్రీదేవి పాత్ర ద్వారా ఒక పాట పాడించారు. బూచాడు బుల్లిపెట్టెల్లో ఉన్నాడు అని పాట ఒకటి వస్తుంది. అది టెలిఫోన్కి సంబంధించిన పాట. టెలిఫోన్లో మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు కనపడరు. అప్పుడు
ఇప్పుడైతే వీడియో కాల్ చేస్తే కనపడతారు. అప్పట్లో ల్యాండ్‌లైన్‌లే కదా అన్నీ. ఆ టెలిఫోన్‌లో ఎవడో మాట్లాడుతున్నాడు, కానీ బూచోడు కనపడ్డం మనకి అని నాకు అర్థం వచ్చేలాగా టెలిఫోన్ తాలూకు ప్రాధాన్యతను దాదాపు 40, 50 సంవత్సరాల క్రితమే ఆత్రేయ గారు వర్ణించటం, లేకపోతే ఊహించి రాయటం. అంటే అందుకే ఈ కవులందరినీ క్రాంతదర్శులు అంటాం. అదే మనం ఇప్పుడు చార్లీ చాప్లిన్ గారు 'మోడర్న్ టైమ్స్' కనుక చూస్తే అది ఎప్పుడో 40స్‌లో వచ్చిన సినిమా. యాంత్రీకరణ జరిగితే ప్రపంచంలో ఏం జరగబోతుందో చెప్పే సినిమా అది. సో అలాంటి వాళ్ళనే క్రాంతదర్శులు అంటాం. ఇక్కడ కూడా ఆత్రేయ గారు ఇప్పుడు జరుగుతున్న టెలిఫోన్ విధ్వంసం గురించి ఆ రోజుల్లోనే ఎవడో ఒక ఇన్విజిబుల్ వాయిస్ మనకు వస్తుంది అనే దాన్ని రాయటం అనేది అప్పట్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక టెలిఫోన్ మీద ఒక పాట రాయటం అనేది. ఈ సినిమాలో మొత్తం 9 పాటలు ఉన్నాయి. 9 పాటల్లో సింహభాగం ఎక్కువ పాటలు ఆత్రేయ గారితోనే రాయించారు. ఎందుకంటే అసలు డైలాగులు, పాటలు కూడా ఈయన రాయాలి, ఆత్రేయ గారే రాయాలి. కానీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక, రకరకాల అవాంతరాలు, ఆలస్యం కారణంగా ఆయనకి పాటల వరకే ఆయన్ని పరిమితం చేశారు. బట్ అద్భుతమైన పాటలు రాశారు. ఒక్కొక్క పాట దాశరథి గారికి ఇచ్చారు, ఇంకొక పాట నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు, ఇలాగ ఇచ్చారు. కానీ బట్ ఎక్కువ పాటలు ఆయన రాడు చేశారు. ఆత్రేయ గారు రాసిన పాటలకి ఆయన గొప్ప బాణీలు, మహాదేవన్ గారు బాణీలు చేశారు. ఇక ఈ సినిమా చాలామంది అనుకున్నది ఏంటంటే ఎన్టీఆర్ గారు వృద్ధుని పాత్ర. ఇందాక మనం అనుకున్నట్టు భీష్మ అయితే ఓకే, పౌరాణిక సినిమా కనుక కిరీటాలు అవన్నీ పెడితే ఎలాగోలా కవర్ అయిపోతుంది. బట్ సోషల్ మూవీలో ఆయనకి లాల్చీలు, పైజమాలు లాంటివి వేసేసి తల గ్రే హెయిర్ పెట్టేసి మిసం పెట్టడం అనేది అది కొంచెం కృతజ్ఞంగా ఉంటుందేమో అనుకున్నారు. కానీ ఆయన 100కి 100 పాళ్ళు ఆ సినిమాలో న్యాయం చేశారు ఆ పాత్రకి, బడిపంతులు అనే పాత్రకి అని ఆ సినిమా సక్సెస్ తర్వాత చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. ఎన్టీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో నేను వేసిన ఒకానొక గొప్ప పాత్రలో బడిపంతులు రాఘవరావు పాత్ర కూడా చాలా గొప్పది అని చెప్పి ఆయన చెప్పుకునేవారంటే ఆ సినిమా ఎంత గొప్పగా రాణించిందో చెప్పొచ్చు. ఆ సినిమా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు కేంద్రాల్లో 100 రోజులు, మరి కొన్ని చోట్ల ఏమంటారు 75 వారాలు ఏదంటారా అలాంటిది కూడా ఆ సినిమా ఆడింది. సో అప్పట్లో విజయోత్సవాలు ఎప్పుడైనా ఈ దినోత్సవాలు అనేవి బాగా జరుగుతూ ఉండేవి. ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే రంగుల్లో ఈ సినిమా తాలూకు పాటల పుస్తకం అప్పట్లో అమ్మేవాళ్ళు. అవి కూడా చాలా గొప్పగా పోయాయి. ఎందుకంటే ఆత్రేయ సాహిత్యం అంటే జనాలందరికీ అంత ఇష్టంగా ఉండేది కనుక. సో ఆ సినిమాలో కొన్ని ముఖ్యమైన పాటలు ఏంటంటే, ఒకటి పేట్రియాటిక్ సాంగ్. ఎందుకంటే స్కూల్ అన్న తర్వాత స్కూల్లో ఆగస్ట్ 15th లేకపోతే రిపబ్లిక్ డే అలాంటివి చేస్తారు కదా, ఆ సందర్భంగా ఒక పాటని రాశారు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల పుణ్యభూమికి జేజేలు. ఈ పాట ఘంటసాల గారు పిల్లలతో కలిపి పాడిన పాట అది. ఇంకొకటి సుశీలమ్మ ఆ వయసులో ఆ వాయిస్ని ట్విస్ట్ చేసి ఒక ముసలావిడికి, అంటే ఆల్మోస్ట్ చర్మాంకంకి వచ్చిన తర్వాత అంజలీదేవి గారు బడిపంతులు మాస్టర్ని మీద మీతోనే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఈ పాట అయిన తర్వాత ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ సినిమాలో కొడుకులు ఇద్దరు ఉంటారు, ఇద్దరు కొడుకులు అమ్మలో ఒకరిని నాన్న ఒకరిని పనిచేసుకుంటారు. అది కూడా ఇప్పుడు జరుగుతుందని అప్పుడే ఊహించి రాయటం అంటే అది గొప్పతనం అనేది ఆ సినిమా. అందుకని ఆ సినిమాలు అంత గొప్పగా రాణించాయని చెప్పుకోవాలి. దాంట్లో ఆవిడ అతనితోనే ఉండాలి జీవితాంతం, ఈ జన్మకి కాదు ఎన్ని జన్మలైనా అనే ఒక భావనతో పాడే పాట. నీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు. ఈ పాట కొంచెం ఒళ్ళు జలదరిచేలాగా ఉంటుంది. ఒక భార్య తన ఆదర్శవంతమైన భర్తతో జీవితాంతం ఉండాలనుకుంటుంది అంటారు కదా, ముత్తైదువుగా పోవాలనుకుంటున్నాను అంటే భర్త కంటే భార్య ముందు పోవాలనుకుంటుంది అనే సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పాట రాశారు. అద్భుతమైన పాట ఆ సినిమాలో. అదే ఇందాక మనం చెప్పిన బూచాడమ్మ బూచాడు బుల్లి పెట్టిల్లో ఉన్నాడు, కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు, బూచాడమ్మ బూచాడు. ఈ పాట శ్రీదేవి గారి మీద చేశారు. సినిమాలో రాజబాబు గారు ఉన్నారు. రాజబాబు గారి మీద కూడా ఒక మంచి పాట. ఈ రాజబాబు గారు పాట రాజబాబు గారి మీద చిత్రించడం కాదు, ఆ రాజబాబు గారి వాయిస్కి ఎస్పీబీ గారు చేసిన మిమిక్రీ అసలు అప్పట్లోనే ఆయన వచ్చిన కొత్త అది 72 అంటే
ఓరోరి పిల్లగాడ వగల మరి పిల్లగాడ అని సుశీల పాడుతుంటే ఓయ్ ఓయ్ అంటూ రాజ్బాబు గారి వాయిస్ని ఎస్పీబీ గారు ఇమిటేట్ చేసిన ఆ దృశ్యం కనుక చూస్తే మనం పొగలబడి నవ్వాల్సిందే, అంత బాగా అప్పట్లోనదే. ఆ తర్వాత ఇంకొక పేట్రియాటిక్ సాంగు, ఆ బడిపంతులు మాకి కష్టాలు వచ్చినప్పుడు, ఇల్లు పోయినప్పుడు పిల్లలందరూ చందాలు వేసుకొని శ్రమదానం చేసి ఇల్లు కట్టేదనమాట. ఆ తర్వాత వచ్చిన శ్రమదానం కూడా దీన్ని బేస్ చేసుకుని చేసినట్టున్నారు. పిల్లలము బడి పిల్లలము నడుములు కట్టి నడిచాము, పిడికిలి బిగించి కదిలాము ఓ పిల్లలము. ఈ పాట కూడా ఆ సినిమాలో బాగుంటుంది. బట్ ఇంకొక పాట ఆన్ సెకండ్ జనరేషన్లో ఉన్న పాట ఒకటి, నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా, నిన్ను ఇంతలోనే నన్ను చూస్తే అంత సిగ్గా. ఈ పాట కూడా బాగుంటుంది దాంట్లో. ఇంకొకటి అప్పట్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ప్రతి సినిమాలో, ఎక్కువ సినిమాల్లో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉండేది. అంటే నడుస్తూ స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ పాట బ్యాక్గ్రౌండ్లోంచి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనేవాళ్ళు అప్పట్లో. వాటికి ఘంటసాల గారు ఫేమస్ ఆ పాటలు పాడటానికి. దానికి వచ్చిన పాట, ఎడబాటెరుగని పుణ్యదంపతుల విడదీసింది విధి ఈనాడు, తోడు నీడగా ఉండే వయసున గూడు విడిచి వేరైనారు, ఎడబాటెరుగని పుణ్యదంపతుల. ఇలా సాగుతుంది ఆ పాట. ఘంటసాల గారి బ్యాక్గ్రౌండ్ పాట అద్భుతంగా ఉంటుంది. సో ఈ పాటలతో పాటు గొప్ప గొప్ప డైలాగులు, భావోద్వేగ సన్నివేశాలు, ఒక ప్రక్క కామెడీ, ఇవన్నీ కలగలుపుగా వచ్చిన త్రివేణి ప్రొడక్షన్స్ బడిపంతులు తప్పనిసరిగా చూడండి. ఇది బడిపంతులు సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు. మళ్ళీ ఇంకో మంచి సినిమాతో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.